తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. బీఆర్ఎస్ బీ ఫామ్తో కారు గుర్తుపై గెలిచిన శాసనసభ్యులు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని, స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లు పార్టీ ఫిరాయించారని కేటీఆర్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంలో రిట్ పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ని ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నిటినీ కలిపి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి వీలైనంత త్వరగా లేదంటే 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టులో సమయం కోరగా ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలో రోజువారీగా విచారించాలని, లేదంటే న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో స్పీకర్ తేల్చుకోవాలని అప్పటి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్రంగా హెచ్చరించారు. డిసెంబర్ 19లోపు 10 మంది ఎమ్మెల్యేలపై విచారణను ముగించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 5 ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలో వాస్తవం లేదని చెబుతూ ఆ 5 పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. మరో 5కి సంబంధించిన అంశం పెండింగ్లోనే ఉంది. ఇక ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు సమాధానమే ఇవ్వలేదు. కడియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఫిరాయింపు వ్యవహార ధర్మాసనం విచారించనుంది. 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ముగిసిందని, మరో 5 పిటిషన్లపై విచారించేందుకు మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును స్పీకర్ కోరే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సహా ఇతర కారణాల వల్ల ఆలస్యమైందని నివేదించే అవకాశం ఉంది. గతంలోనే ఇదే చివరి అవకాశమని చెప్పిన సుప్రీంకోర్టు ఈసారి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.